ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగెను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 25వ వచనము. బట్ షీ కేమ్ అండ్ knelt before him saying, Lord, help me. Gospel of Matthew chapter 15 verse 25. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి ప్రార్థించి ఆయన దగ్గర నుండి ఏ జవాబు రాకపోయేసరికి చాలామంది తమ ప్రార్థనను మానివేసేవారిగా ఉంటారు. అలా మనం ఉండకూడదు అని ఈ రోజున లేఖన భాగమును బట్టి మనం గ్రహించాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసుక్రీస్తు ద్వారా అద్భుతాలు అనేకం చేయబడ్డాయి. ఆయన తాకినప్పుడు, ఆయన మాట సెలవిచ్చినప్పుడు, ఆయనను తాకినప్పుడు, ఇలా చాలాసార్లు ఆయన గొప్ప కార్యాలు చేశారు. కొన్నిసార్లు విశ్వాసము లేని వారికి కూడా దేవుడు స్వస్థతనిచ్చాడు. అయితే ఈ రోజున ఈ సందర్భంలో మనం చూసినప్పుడు ఒక కానాను స్త్రీ తన కుమార్తెకు దయ్యం పట్టిందని కేకలు వేస్తూ ఆయనను వెంబడిస్తుంది. ఆయనతో పాటు వెళ్తున్న జనసమూహంతోనే ఉన్నది. ఈ సందర్భంలో కేకలు వేయడం అంటే స్వస్థత కావాలని బ్రతిమాలడం. అయితే ఆమెను చూసిన శిష్యులు వెళ్ళిపోవమ్మా అని ఎన్నిసార్లు చెప్పినా బహుశా ఆమె వినకపోయి ఉండొచ్చు. అందున వారు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అంటున్నారు, ఈమె మనల్ని వెంబడించుచున్నది, కేకలు వేస్తుంది, ఈమెను పంపివేయాల్సిందిగా ఆయనను వేడుకొనెను అని వ్రాయబడింది. యేసయ్య వచ్చి వెళ్ళిపోవమ్మా అని చెప్పినా ఆమె మాట వినలేదండి. యేసయ్య మాటకి బదులుగా ఆమె అంటుంది, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగింది. మొదట శిష్యులు చెప్పారు, వినలేదు. తర్వాత యేసు ప్రభు వారు చెప్పిన ఆమె వెళ్ళక ఆయన కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుకుంటూనే ఉన్నది. ఒకసారి మనము ఆ కానాను స్త్రీని గురించి ఆలోచన చేయగలిగితే కొన్ని విషయాలు మనం గ్రహించవచ్చు. ఆమెను అంతమంది తృణీకరించినా, వెళ్ళిపోమ్మని బెదిరించినా, చివరకు యేసయ్య కూడా ఆమెను తిరిగి వెళ్ళిపోవమ్మా అని అనినా ఆమె ఎందుకు వెళ్ళిపోలేదు అంటే ఆమె కూతురు అంటే ఆమెకు ప్రేమ. బహుశా అంతవరకు ఎంతోమంది భూత వైద్యుల వద్దకు తీసుకుని వెళ్ళి ఉండొచ్చు, స్వస్థత కోసం ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు. కానీ ఎక్కడ ఆమె కూతురికి, ఆమె కుమార్తెకి విడుదల రాలేదు. చివరకు యేసయ్యను గురించి విన్నది, ఆయన వలన ఇది సాధ్యము అని నమ్మింది. కేవలం ఆయన వలన మాత్రమే నా బిడ్డకు విడుదల వస్తుంది అని విశ్వాసం ఉంచింది. అవును కదండి, మన యేసయ్య దగ్గరకు వచ్చిన ఎవరికైనా తప్పకుండా స్వస్థత వచ్చి తీరుతుంది, విడుదల వచ్చి తీరుతుంది. కానీ ఆమె యూదురాలు కాదు, ఆమె ఒక కానాను స్త్రీ. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో యూదులు ఎవ్వరూ కానానుకు సంబంధించిన వారితో సహవాసం కలిగి ఉండరు, వారితో కనీసం మాట్లాడరు. ఆ విషయం ఆమెకు తెలుసు. యూదులైన వారి దగ్గరకు వెళ్తే తృణీకరిస్తారు, పట్టించుకోరు, కొన్నిసార్లు అసహించుకుంటారు కూడా అని ఆమెకు తెలుసు. అయినా సరే ఆమెకు కావాల్సింది తన కూతురు ఆనందంగా ఉండడం, సంతోషంగా ఉండడం, ఆ దయ్యం నుండి విడుదల పొందుకోవడం. దానికోసమే ముందే సిద్ధపడి వచ్చింది. కాదు, కుదరదు అన్నా సరే యేసయ్యను బ్రతిమాలుకుంది. ఆమె విశ్వాసం చూసిన యేసయ్య ఒక్క మాట అన్నాడండి, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పిన ఆ నిమిషంలోనే ఆమె కుమార్తెకు స్వస్థత కలిగింది. ఈ రోజున ఈ సమయమందు ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవుని సన్నిధిలో కానాను స్త్రీ వలె గోజాడగలిగితే నీకు దేవుని సన్నిధి నుండి జవాబు తప్పక వస్తుంది. యేసయ్య ఆమె విశ్వాసమును చూసి ఎంతో ముచ్చటపడ్డాడు. పట్టు వదలక ఆయనను వేడుకోవడం చూసి ఆయన ఆమె కుమార్తెకు విడుదలనిచ్చాడు. ఈరోజు బహుశా నీవు అన్య మతానికి చెందిన వ్యక్తివై ఉండొచ్చు, ఎప్పుడు కూడా యేసయ్యను నమ్మని వ్యక్తిగా ఉండొచ్చు. కానీ నీకున్న సమస్యను బట్టి ఆ దేవుని దగ్గరకు రావాలని ఆలోచిస్తున్నావేమో, నా ప్రార్థన దేవుడు వింటాడా అని అనుకుంటున్నావేమో. ఖచ్చితంగా వింటాడు. నీవు విశ్వాసముతో ఆయన్ను నమ్ము, ఆయనకు ప్రార్థించు. నువ్వు ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, యేసయ్యా నాకు ఇది ఇవ్వవా అని పట్టు వదలక ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థనను త్రోసివేయడు. నీకు సమాధానం వస్తుంది.
కొన్నిసార్లు యేసయ్యను నమ్మిన వారిలో కూడా అవిశ్వాసం ఉంటుంది. ఆ యొక్క అవిశ్వాసాన్ని తొలగించుకొని ప్రార్థించినట్లయితే, ఆయన సన్నిధిలో గోజాడినట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, దైవజనురాలిగా చెబుతున్నాను, నీకు తప్పక దేవుని నుండి జవాబు నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ప్రార్థన మానివేయకు. నీ సమస్యను గురించి, నీ బాధను గురించి, నీ అనారోగ్యమును గురించి దేవునితో పోరాడు. తప్పక నీకు విడుదల వచ్చి తీరుతుంది. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సజీవుడా, గొప్ప దేవా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, మహాగణుడా, మహోన్నతుడా, మీకు వందనములయా, స్తోత్రములు. ఈ సమయంలో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవును నా తండ్రి, కానాను స్త్రీ యొక్క కుమార్తెకు స్వస్థతనిచ్చిన దేవుడవు తండ్రి, ఆ దయ్యము నుండి విడుదల పొందించిన దేవుడవు తండ్రి. అవునయ్యా, ఆమెకున్న విశ్వాసాన్ని చూసి ఆమె కోరుకున్నట్లుగానే ఆమెకు తండ్రి జరిగించిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. అవును ప్రభువా, అయా నీ సన్నిధిలో అయా కానాను స్త్రీ ఏ విధంగా అయితే గోజాడి బ్రతిమాలుకుందో, అదే విధంగా మేము కూడా మాకున్న సమస్యలను బట్టి మీ సన్నిధిలో అయా మరి తండ్రి ప్రార్థించినప్పుడు తప్పక జవాబును మేము పొందుకుంటామని తండ్రి, అయా మాకున్న విశ్వాసమును బట్టి ప్రభువా, మాకున్నటువంటి నమ్మకాన్ని బట్టి మీరు మా పట్ల కార్యాలను జరిగిస్తారని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు. మమ్మల్ని ధైర్యపరిచారు, బలపరిచారు, ఆదరించారు, ప్రోత్సహించారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారికి ఉన్న సమస్యలను బట్టి, వారికి ఉన్న ఇబ్బందులను బట్టి, వారికి ఉన్న అవసరతలను బట్టి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో, వారి యొక్క మొరను మీరు విని వారికి సమాధానాన్ని అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను మీరు లేవనెత్తండి. ఏ అనారోగ్యం అయితే వారిని కృంగదీస్తుందో యేసు నామములో ఆ యొక్క అనారోగ్యమును గద్దించండి నా ప్రభువా. అవును తండ్రి, బలహీనతలన్నిటిని తీసివేసి మీ యొక్క బలాన్ని దయచేయండి, సంపూర్ణ స్వస్థతను దయచేయండి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అవును ప్రభా, తినడానికి తిండి లేక, మరి తండ్రి వస్త్రములు లేక, గృహము లేక తండ్రి, నీరు పేదరికముతో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు వారి అవసరతలను తీర్చండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభా. అయా మరి గృహములో తండ్రి సమృద్ధిని దయచేయండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అప్పుల భారాలతో కృంగిపోతున్నారో, అప్పు కట్టలేని స్థితిలో ఉన్నారో ప్రభా, ఇన్స్టాల్మెంట్స్ కట్టలేని స్థితిలో బిడ్డలు ఉంటున్నారో, అయా వారికి తండ్రి అయా మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ముఖ్యంగా తండ్రి మీ కృప, మీ యొక్క కరుణ వారిపైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయ్యా వారికి ఉన్న అప్పుల భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి నా తండ్రి. గృహము కట్టుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. అయ్యా వారి యొక్క గృహము తండ్రి మరి తండ్రి సంపూర్ణముగా మరి తండ్రి కట్టబడుటకు కృపను అనుగ్రహించండి. ఎటువంటి తండ్రి అడ్డంకులు ఆటంకాలు లేకుండా తండ్రి వారి యొక్క గృహము పూర్తవడానికి సహాయం చేయండి. కుటుంబాలలో క్షేమాన్ని దయచేయండి, కుటుంబాలలో సమృద్ధిని దయచేయండి, కుటుంబంలో ప్రేమను కలగజేయండి తండ్రి. అయా వారి మధ్య ఉన్నటువంటి అపవాది క్రియలన్నిటిని లయపరచండి. కుటుంబములో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, సఖ్యతను, ఐక్యతను మీరు దయచేయండి నా తండ్రి. అయా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. అయా కుటుంబాన్ని తండ్రి మీ యొక్క కృపచేత జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. దేశాన్ని, అధికారులను దీవించండి. మీ యొక్క అయా సమయోచితమైన జ్ఞానము అధికారులకు మీరు అనుగ్రహించండి. అదేవిధంగా నా ప్రభు ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అయా మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను కూడా మీరు దీవించండి. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. బిడ్డలు చేస్తున్న ప్రతి ఒక్క పనుల్లో తండ్రి అయా ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించండి. అదేవిధంగా మరి తండ్రి బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. చేతి పని చేసుకునే వారిని ఆశీర్వదించండి. ఇంకా ప్రభ ఏ పనిలో బిడ్డలున్నా ప్రభ నమ్మకంగా అయా మరి తండ్రి నీతిగా వారు జీవించినట్లుగా కృప చూపించండి. సంతానము లేని బిడ్డలకు సంతానాన్ని దయచేయండి. అదేవిధంగా వివాహాల విషయంలో మీరే బిడ్డలకు సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. సువార్థికులను మీరు బలపరచండి. అయా మిషనరీస్ని మీరు దీవించండి నా తండ్రి. ఎక్కడా కూడా మీ పని ఆగిపోకుండా ప్రభా అయా మరి తండ్రి బిడ్డలు మీ యొక్క
పరిచర్యను జరిగించుటకు సహాయం దయచిన అనేక జనులను తండ్రి మీ వద్దకు తీసుకొని రావడానికి కృపను అనుగ్రహించండి. అనేకులకు తండ్రి మీ రక్షణ సువార్తను ప్రకటించేవారిగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టుకోండి తండ్రి. అయా మరి తండ్రి గుండె చెదిరిన స్థితిలో బిడ్డలు ఉంటుండగా ప్రభు వారికి తండ్రి సంతోషమును ఆనందమును సదాకాలము దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి మహిమగల నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదాలతో కృపాక్షేమములతో శాంతి సమాధానంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచి స్థిరపరచునుగాక.